యెషయా గ్రంథము 49:16. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములో నిత్యము నా ఎదుట ఉన్నవి. ఎంత నిన్ను ప్రేమిస్తున్నాడో ఈ వాక్యంలో రాయబడింది. భూమిని, ఆకాశమును, సముద్రమును, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అద్భుతమైనటువంటి స్పేస్లో ఎన్నో ఉన్నాయి పిల్లరా. వాటన్నిటినీ కలుగు చేసిన వాడు మన దేవుడు. సర్వమును చేసినటువంటి గొప్ప చేతి మీద మన పేర్లు రాసుకున్నాడు, మనల్ని జ్ఞాపం చేసుకుంటున్నాడు. దేవుని చెయ్యి ఎంత బలమైందంటే ఆయన ఆజ్ఞాపించగా తుఫాను ఆగిపోయింది, ఆ కెరటాలు నెమ్మలమైపోయాయి. తుఫాను గాలులను కూడా అణిచివేస్తుందా? అవును. మరి మీ జీవితాల మీదకి వస్తున్నటువంటి అనేక తుఫాన్లు, మీ కుటుంబంలో మీ ఆత్మీయ జీవితంలో అనేక తుఫాన్లు మీ మీదకి చెలరేగుతున్నప్పుడు, ప్రభా నాకు రక్షణ దయచేయి, నాకు నీ కాపుదల కావాలని ప్రార్థిస్తే ఆయన మీ మీదకి వచ్చి ఏ తుఫాన్నైనా ఆపగలడు అని నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాంటి తుఫాన్ అయినా ఆగిపోతుంది. ఆయన చెయ్యి చాపి ముట్టగా గుడ్డివానికి నేత్రాలు తెరవబడ్డాయి, మగవారు మాట్లాడారు, మరి కుంటివారు లేచి నడిచారు. నరమాత్రుల చేతిలో పడి నాశనం అయిపోవడం కంటే నా దేవుని చేతిలో పడి దీవించబడతానని ఆశపడ్డాడు దావీదు. స్నేహితుల చేతిలో ఉన్నా, ధనం చేతిలో ఉన్నా, లోకస్తుల చేతిలో ఉన్న నష్టం కలుగుతుందేమో కానీ దేవుని చేతుల్లో ఉంటే మాత్రం ఏ కీడు కలగకుండా మీరు సురక్షితంగా కాపాడబడతారు. ఆ 5 రొట్టెలు, ఆ 2 చేపలు తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెట్టగా ఆయన చేతుల్లోకి రాగా 5 రొట్టెలు కొన్ని వేల మందికి ఆహారంగా మారాయి. ఆయన చేతుల్లోకి వచ్చిన 2 చేపలు కొన్ని వేల కుటుంబాలను పోషించాయి. మన చేతిలో ఉన్నప్పుడు అవి 5 రొట్టెలు 2 చేపలే, కానీ అవి ప్రభు చేతిలో పెట్టినప్పుడు అది మల్టిప్లై అయింది. మీ జీవితంలో కూడా ఇంక్రీజ్ చూడాలనుకుంటున్నారు. ఆర్థికంగా, ఆత్మీయంగా, మానసికంగా మీరు వర్ధిల్లాలి, విస్తరించాలి అనుకున్నట్లయితే మన జీవితాన్ని మన చేతుల్లో కాదు ఆయన చేతుల్లో పెట్టుకుందాం. కుమ్మరవాని చేతిలో జిగటమట్టుంటే ఏ పాత్రగానైనా ఆయన మలచగలడు. ఒకవేళ మన జీవితాలు కూడా దేవుని చేతిలో ఒక జిగటమట్టిగా పెట్టుకోగలిగితే అద్భుతమైన రూపాన్ని ప్రభు తీసుకొస్తాడు. కార్పెంటర్ చేతిలో కర్ర ఉంటే అది అద్భుతమైన వస్తువుగా మారుతుంది. కుమ్మరి చేతిలో జిగట మన్ను ఉంటే అద్భుతమైన పాత్రగా మారిపోతుంది. మన చేతుల్లో మనం ఉండడం కంటే మనం ఆయన చేతిలో ఉన్నప్పుడు అద్భుతమైన విలువనిచ్చి ఆయన మన జీవితాలను మార్చగలడు. షల్ వి ప్రే. పరిశుద్ధమైన మా తండ్రి, నీ కృపగా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రజలను దీవించి బలపరిచి ఆదుకొని ఆదరించి బలపరచండి. మా వల్ల కాని పనులు మీ చేతుల్లో పెట్టినప్పుడు ఆశ్చర్యాలు జరుగుతానైనా. మా పరలోకపు తండ్రివి నీవు, మీరే ఆజ్ఞాపిస్తే ఆశ్చర్యాలు జరుగుతానైనా. నా ప్రభు, నీ కనికరం చొప్పున నీ ప్రజలందరూ నీ చేతికి అప్పగిస్తున్నాను. లెట్ వండర్స్ హ్యాపెన్, మిరకల్స్ హ్యాపెన్ టు యువర్ పీపుల్. వారి కుటుంబాల్లో ఆశ్చర్యాలు జరగడం మేము చూడాలి, అద్భుతాలు జరగడం చూడాలి. వారు వర్ధిల్లాలి, మేలు పొందుకోవాలి, మంచి ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని, సమాధానంను, వారి కుటుంబంలో ఆర్థిక అభివృద్ధిని ఉభయదేవులను దీవించినట్టుగా వీరిని కూడా దీవించి బలపరిచి వర్ధిల్ల చేయమని ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమేన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.